నిషి ధాత్రితో యువరాజ్ సోని వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నానని చెప్పి నిషి వెళ్ళబోతుంటే ధాత్రి ఒక్కసారిగా ఆపి, నిషి నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఆవేశంతో ఉన్నావు. ఇలా ఆవేశంతో తొందరపడి నువ్వు అక్కడికి వెళ్తే సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప సాల్వ్ కాదు అని ధాత్రి నిషికి నచ్చజెప్తూ ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుందాం నిషి, నా మాట విను అని ధాత్రి నిషిని బతిమలాడుతుంటే నిషి మాత్రం నేనింకా ఎవరి మాట వినని చెప్పి వెంటనే ఇంటి నుంచి బయలుదేరి సోని వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సోని వాళ్ళ ఇంటి ముందు ఒక లేడీ సెక్యూరిటీ గార్డు ఉంటారు. అక్కడికి వచ్చిన నిషి సోని వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోబోతుంటే లేడీ సెక్యూరిటీ గార్డ్ ఒక్కసారిగా ఆపుతారు. అప్పుడు నిషి ఆ సెక్యూరిటీ గార్డ్ తోటి నేను లోపలికి వెళ్ళి సోనీని కలవాలి అని ఆ లేడీ సెక్యూరిటీ గార్డ్కి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆమె మాత్రం మా మేడాన్ని ఇప్పుడు కలవటం కుదరదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటున్నా కానీ నిషి కోపంతో నేను ఖచ్చితంగా లోపలికి వెళ్ళి తీరాలి, అడ్డు తప్పుకో అని కోపంగా ఆ లేడీ సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దివ్యాంక కూడా సోని వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. సోని దివ్యాంక ఇద్దరూ కలిసి బయట నిషిజీ ఆ సెక్యూరిటీ గార్డ్తో పడుతున్న గొడవ అంతా చూసి ఒక్కసారిగా సోని ఆ లేడీ సెక్యూరిటీ గార్డ్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన లేడీ సెక్యూరిటీ గార్డ్ చెప్పండి మేడం అని నిషిని అంటూ ఉంటుంటే, నువ్వు ఎట్టి పరిస్థితులైనా అమ్మాయిని లోపలికి పంపించకూడదు. అమ్మాయి ఇంకా గట్టిగా మొండిగా మాట్లాడితే ఆ అమ్మాయిని కొట్టైనా నువ్వు ఇక్కడి నుంచి పంపించేసే కానీ ఇంటి లోపలికి మాత్రం నువ్వు రావనివ్వద్దు. ఈ నిషి ఈరోజు గనక ఇక్కడి నుంచి వెళ్ళిందంటే అది ఏడుపు ముఖంతోనే, అది కూడా ఏడ్చుకుంటూ వెళ్ళాలని సోని దివ్యాంక గర్వంగా ఆ లేడీ సెక్యూరిటీ గార్డ్కి చెప్తూ ఉండేసరికి ఓకే మేడం అని ఆ లేడీ సెక్యూరిటీ గార్డ్ కాల్ కట్ చేస్తుంది. తర్వాత నిషి వెంటనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే వెంటనే ఆ లేడీ సెక్యూరిటీ గార్డ్ ఎక్కడికి వెళ్తున్నావు, ఎంత చెప్పినా నువ్వు వినవా అని నిషి ఆ చెంపపై ఈ చెంపపై కొడుతూ ఉంటుంది. అప్పుడు నిషి మరింత కోపంతో ఏంటే ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావని నిషి కూడా కోపంతో ఆ లేడీ సెక్యూరిటీ గార్డ్ని కొట్టేసరికి ఆ అమ్మాయి కొద్దిగా అదుపు తప్పి పక్కనే ఉన్న గోడకి గుద్దుకునేసరికి వెంటనే తనకి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ లేడీ సెక్యూరిటీ గార్డ్ నన్నే నువ్వు రక్తం వచ్చేలా కొడతావా, ఇప్పుడే చెప్తానుండు నీ పని అని తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని వెంటనే నిషి కడుపులో పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటే అది చూసి నిషి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి వచ్చి నిషికి ఆ కత్తి గుచ్చుకోకుండా తన 2 చేతులతో గట్టిగా ఆ కత్తిని పట్టుకుంటుంది. అప్పుడు ధాత్రి చేతులు మొత్తం కూడా రక్తంతో నిండిపోతాయి. నిషి తనకి ఏ ప్రమాదం జరగలేదు అని కళ్ళు తెరిచి పక్కకి చూసేసరికి ధాత్రి ఎదురుగా ఉంటుంది. ధాత్రి అని నిషి అంటూ ఉంటుంది. మరోవైపు నిషి ఇంటికి రాకముందే యువరాజుకి సోని ఒక జ్యూస్లో మత్తుమందు కలిపి దాన్ని తాగటానికి ఇచ్చేసరికి యువరాజు మత్తులో ఉంటాడు. మరి యువరాజ్ని నిషిని సోనికి బుద్ధి చెప్పి ఎలా కాపాడుతుందనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.